అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 59వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనము 60వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 60. ఓం ఈషత్స్మితాననాయై నమః. ఓం ఈషస్మితానన. ఇది 6 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఈషస్మితాననాయై నమః అని పలుకవలెను. ఈషస్మితానన మందహాస ముఖము కలది అని అర్థము. ఈషత్ స్మిత అనగా మందహాసము. పరాదేవి ముఖము సర్వదా దరహాసోజ్వలమై వెలుగొందుచుండును కాన ఈషత్స్మితానన అని కీర్తింపబడుచుండును. సర్వవిధములైన కామములు ఆ దేవికి అనుభవ సిద్ధములు. అందువలన ఆమెకు కోరదగిన కోరిక అనునది ఉండదు. కావున నిరంతరము ప్రసన్నముఖియై ఉండును అని భావము. దుఃఖ స్పర్శ లేని పరమానందము స్వరూపముగా కలది అగుట వలన కూడా పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవికి ఈషస్మితాననాయై నమః అను నామము మన్వార్థము. ఓం ఐం హ్రీం శ్రీం ఈషస్మితాననాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణం.